గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ధ్యానించుకుందాం. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. వెస్ట్ ఆఫ్రికాలో బెనిన్ అనే దేశంలో మిషనరీ వర్క్ నిమిత్తం వెళ్తున్నాను. నా కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ఎక్కడున్నప్పటికీ అనుదిన ఆత్మీయ ఆహారాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్నాను. మహాజ్ఞాని సొలొమోన్ అంటారు, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు నియమించనని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైం. ఒక్కొక్కసారి మనం ఏంటి ఆలస్యమైంది అనుకుంటాం, ఏంటి త్వరగా అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి లోబడే వారిని దేవుడు ఎప్పుడు ఏ కార్యంతో తృప్తిపరచాలో ఆయనకి తెలుసు. బైబిల్లో కొన్ని సందర్భాలు జరిగిన విషయాలు మనం చూసినప్పుడు ఆ టైమింగ్కి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఉదాహరణకి షునేమీరాలు ఉన్నారు. షునేమీరాలు దేశము సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలీషాకి తన ఇంటి మీద ఒక రూమ్ వేసి ఆ రూమ్లో ఆతిథ్యం ఇచ్చింది. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఎలీషాయే చెప్పారు, ఈ ఊరు విడిచి మీరు వెళ్ళిపోండి, దేశం విడిచి వెళ్ళిపోండి అంటే ఆమె వెళ్ళిపోయింది. కరువు అయిన తర్వాత వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత ఆమె ఇల్లు, ఆమె ఆస్తి అంతా, ఆమె పొలం అంతా ఇతరులు ఆక్యుపై చేసేసారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుందామని వెళ్ళేటప్పటికి జరిగింది ఏంటంటే, కరెక్ట్గా అదే సమయంలో రాజు అయినటువంటి ఆ రాజు, ఇశ్రాయేల్ రాజు, దైవ సేవకుడైన ఎలీషా చేసిన కార్యాలు గెహాజీ చెప్తున్నాడు రాజుకి. ఆయన ఒక స్త్రీకి గర్భఫలం లేనప్పుడు పిల్లలు పుట్టేలాగా, గర్భఫలం వచ్చేలాగా ఆయన బ్లెస్ చేస్తే పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు ఎదిగిన తర్వాత చనిపోయిన పిల్లోడిని కూడా లేపేశాడు, బాగు చేసి బ్రతికించాడు. ఇలా చెప్తున్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో ఈ స్త్రీ వచ్చింది. అయ్యా నాకు న్యాయం చేయండి అని. కరెక్ట్ గెహాజీ అంటాడు, ఆ స్త్రీ ఎవరో కాదు ఈవిడే అన్నప్పుడు రాజు వెంటనే ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి, నీ యొక్క ఆస్తి, నీ 7 సంవత్సరాల పంట మరలా నువ్వు వచ్చు విధంగా నేను ఆర్డర్ చేశాను వెళ్ళి అంటాడు. కరెక్ట్గా ఏ టైంలో అయితే గెహాజీ అక్కడ రాజుతో చెప్తున్నాడో 7 సంవత్సరాల తర్వాత అదే టైంకి ఈమె వెళ్ళడం ఏంటి? ఈజ్ దిస్ నాట్ ప్రావిడెన్షియల్? దేవుని చిత్తానుసారంగా ఆ టైమింగ్ దేవుడు ఎలా సమకూరుస్తున్నాడో చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. బైబిల్ ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎస్తేరు గ్రంథంలో హామాను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మొర్దెకైకి మేలు చేద్దామని రాజు తలంచినప్పుడు కానీ, లేక హామానుకి రాజుకి డిన్నర్ ఇచ్చినప్పుడు ఎస్తేరు మంచం మీద ఉన్నప్పుడు కరెక్ట్గా హామాను ఎస్తేరు మంచం మీద ఉన్న ఎస్తేరు దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుందామని బెడ్ ఎక్కేటప్పటికి కరెక్ట్గా రాజు చూసినప్పుడు నా ఎదురుగుండానే నా భార్య కూర్చున్న మంచం మీదకి ఎక్కుతావని వెంటనే ఆ మాట రావడంతోడే హామాను ముఖం మీద ముసుగు వేసి హామానికి ఉరి శిక్ష వేయడం జరిగింది. ఇదంతా మనం చూసినట్లయితే దేవుడు ఆయన ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తాడట? రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుని యొక్క టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేనికి మనం వర్యవలసిన పని లేదు. ఆలస్యం అవుతుందని చింతించవలసిన పని అసలే లేదు. మన దేవుని మీద భారం వేద్దాం. ప్రభువా నీవే సమస్తము చూచువాడు అని చెప్పి దేవుని మీద ఎప్పుడైతే మనం భారం వేస్తుంటామో దేవుడు మన అవసరతలని తీర్చువాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవుని యొక్క తగిన సమయంలో ఆయన మన మొరాలకిస్తాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చెప్పినట్టుగా దేవుని టైమింగ్ కొరకు ఎదురు చూద్దాం. దేవుని చేత దేవుని తగిన సమయం హెచ్చింపబడదాం. దేవునికి మహిమార్థంగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన నీ వాక్యం బట్టి స్తోత్రాలు. ఆలస్యం అవుతుందని ఏంటి, దేని విషయంలో కూడా కంగారు పడకుండా నీ సమయాన్ని మేము నమ్మి మీ తగిన సమయంలో నీ ద్వారా సమస్తం పొందుకొని నీకు మహిమార్థంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని ఈరోజు తండ్రి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరినూ దీవించమని, ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణతో నీ తగిన సమయం కొరకు ఎదురు చూచి నిరీక్షణ ఫలము నీ ద్వారా పొందుకుని నీకు సాక్షిగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.